ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమస్తుతే. ముందు వీడియోలో మనము 27 నక్షత్రాలు, నక్షత్ర దేవతల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము 27 నక్షత్రములు, 27 నక్షత్రాలకు నక్షత్ర వృక్షములు, ఏ నక్షత్రంలో జన్మించిన జాతకుడు ఏ చెట్టు వృక్షమును నాటినా, పెంచినా, నీరు పోసిన అభివృద్ధిలోకి వస్తారు. ఆ చెట్టును ఎక్కడ పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో మనము జాతక విశ్లేషణ, ఈ నక్షత్ర విశ్లేషణ చేద్దాం. అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకుడు విషముష్టి చెట్టుని అతను వాళ్ళ పొలం ఉంటే పొలంలో, లేకుంటే ఇంటి ముందల పెంచుకొని రోజు నీరు పోయడం వల్ల ఆ నక్షత్ర జాతకుడు అభివృద్ధిలోకి వస్తాడు. తర్వాత భరణి నక్షత్ర జాతకులు ఈ ఉసిరి వృక్షం, ఉసిరి చెట్టును పెంచడం వల్ల బాగా అభివృద్ధికి వస్తారు. ఉసిరి చెట్టుని పొలం ఉంటే పొలంలోను, లేకుంటే ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో ఈ పెరట్లో పెంచుకోవచ్చు. తర్వాత కృత్తిక నక్షత్రంలో పుట్టిన జాతకుడు మేడి చెట్టుని పెంచాలి. మేడి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి పొలం ఉంటే పొలంలో పెంచడం వల్ల బాగా అభివృద్ధి లోకి కృత్తిక నక్షత్రం వాళ్ళు వస్తారు. ఏదైనా దోషాలు ఉంటే ఈ చెట్టును పెంచడం వల్ల తొలగిపోతుంది. తర్వాత రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టును పొలం ఉంటే ఈ జాతకులు పొలంలో లేదా ఇంటి ముందలైన ఈ నేరేడు చెట్టును పెంచుకొని రోజు నీళ్లు పోయడం వల్ల ఏదైనా దోషాలు ఉంటే రోహిణి నక్షత్ర జాతకులకు వెళ్ళిపోయి మంచి అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత మృగశిర నక్షత్రంలో జన్మించిన జాతకుడు చెండ చెట్టును పెంచడం వల్ల, పొలం ఉంటే పొలంలో పెంచడం వల్ల, లేకుంటే ఇంటి ముందల పెంచడం వల్ల ఈ జాతకులకు ఏదైనా జన్మించినప్పుడు దోషం ఉంటే దోషం వెళ్ళిపోయి మంచి రోజు నీళ్లు పోయడం వల్ల ఈ దోషం వెళ్ళిపోయి మంచి అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకుడు వేప చెట్టును పెంచాలి. ఇంటి ముందల లేకుంటే పొలం ఉంటే పొలంలో పెంచుతూ రోజు ఆ చెట్టుకు నీళ్లు పోయడం వల్ల ఏదైనా దోషాలు ఉంటే దోషాలు పోయి మంచి అభివృద్ధిలో వస్తారు. తర్వాత పునర్వసు నక్షత్రంలో జన్మించిన జాతకుడు ఎదురు చెట్టును పెంచాలి. ఎదురు చెట్టును ఇంట్లో పెట్టుకోవడం కానీ, పొలం ఉంటే పొలంలో పెట్టుకొని రోజు నీళ్లు పోయడం వల్ల పునర్వసు నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఏదైనా దోషం ఉంటే తొలగి అభివృద్ధిలోకి వస్తారు. పుష్యమి నక్షత్ర జాతకులు రావి చెట్టును పెంచాలి. పుష్యమి నక్షత్ర జాతకులకు నక్షత్రం వృక్షం రావి చెట్టు కాబట్టి రావి చెట్టును పెంచడం వల్ల పుష్యమి నక్షత్రానికి వచ్చే దోషాలన్నీ తొలగి రావి చెట్టు రోజు నీళ్లు పోయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. పుష్యమి నక్షత్రానికి నక్షత్ర దేవత కూడా బృహస్పతి కాబట్టి మంచి తెలివితేటలో జ్ఞానము పెరుగుతుంది రావి చెట్టును నీళ్లు పోయడం వల్ల. లేకుంటే ఇంటి ముందల ఈ రావి చెట్టును పెంచుకోకూడదు కాబట్టి దేవస్థానంలో ఉంటే రావి చెట్టు చుట్టూ తిరిగి నీళ్లు పోయడం, ఒక 2 చెంబులు నీళ్లు పోయడం వల్ల కూడా ఏమైనా దోషాలు వస్తే పుష్యమి నక్షత్ర జాతకులు మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు పున్న చెట్టును పెంచడం వల్ల మంచి అభివృద్ధిలోకి వస్తారు. లేక పున్న చెట్టుకు రోజు నీళ్లు పోయడం వల్ల ఏమైనా దోషాలు తొలగి మంచి అభివృద్ధిలోకి వస్తారు. మఖ నక్షత్రంలో జన్మించిన జాతకులు మర్రి చెట్టును పెంచడం వల్ల, మర్రి చెట్టుకు నీళ్లు పోయడం వల్ల, మర్రి చెట్టు ఎలా మనము ఇంట్లో పెంచుకోము కాబట్టి పొలం ఉంటే పొలంలోను, లేదా ఎక్కడైనా దేవస్థానంలో మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టుకు నీళ్లు పోయడం వల్ల
ఏదైనా ఈ జాతకుడు జన్మించినప్పుడు దోషాలు ఉంటే వెళ్ళిపోయి మంచి అభివృద్ధిలోకి వస్తారు మఖ నక్షత్ర జాతకులు. తర్వాత పుబ్బ నక్షత్రం. పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగా చెట్టును పెంచడం వల్ల, మోదుగా చెట్టుకు నిత్యం నీళ్లు పోయడం వల్ల ఏదైనా దోషాలు జన్మించినప్పుడు పుబ్బ నక్షత్రానికి దోషాలు ఉంటే తొలగి ఆ నక్షత్ర జాతకులు మంచి అభివృద్ధిలో సాధిస్తారు. తర్వాత ఉత్తర నక్షత్ర జాతకులు రేగు చెట్టును పెంచడం వల్ల, లేక ఇంటి ముందర పెట్టుకొని రోజు నిత్యం నీళ్లు పోయడం వల్ల ఉత్తర నక్షత్రంలో ఏదైనా పుట్టినప్పుడు దోషాలు ఉంటే దోషాలు తొలగి అభివృద్ధిలోకి వస్తారు ఉత్తర నక్షత్ర జాతకులు. తర్వాత హస్త నక్షత్ర జాతకులు ఏ చెట్టును పెంచాలయ్యా అంటే కుంకుడు చెట్టును పెంచుకోవాలి. ఇంట్లో గాని లేకుంటే పొలం ఉంటే పొలంలో గాని పెట్టుకొని నిత్యము నీళ్లు పోయడం వల్ల హస్త నక్షత్ర జాతకులకు పుట్టినప్పుడు ఏదైనా దోషం ఏర్పడితే ఆ దోషము తొలగి అభివృద్ధిలోకి వస్తారు. చిత్తా నక్షత్ర జాతకులకు ఏ వృక్షం అంటే మారేడు చెట్టు. అది చాలా పెద్దది ఉంటుంది కాబట్టి ఏదైనా దేవస్థానంలో ఉంటే నిత్యం ఆ మారేడు చెట్టుకు నీళ్లు పోయడం వల్ల ఏదైనా చిత్తా నక్షత్ర జాతకులు పుట్టినప్పుడు దోషం ఉంటే మారి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు చిత్తా నక్షత్ర జాతకులు. తర్వాత స్వాతి నక్షత్ర జాతకులకు వృక్షము మద్ది చెట్టును పెంచడం వల్ల, మద్ది చెట్టును నిలిపోయడం వల్ల స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఏదైనా పుట్టినప్పుడు దోషం ఏర్పడితే ఈ మద్ది చెట్టుకి నీళ్ళు పోయడం వల్ల, పెంచడం వల్ల తొలగి అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత 16వ నక్షత్రం విశాఖ నక్షత్ర జాతకులకు ఏ వృక్షం నక్షత్రాధిపతి వృక్షం అంటే ఉమ్మెత్త నక్షత్ర చెట్టు పెంచడం వల్ల విశాఖ నక్షత్ర జాతకులకు మంచిది జరుగుతుంది. ఆ ఉమ్మెత్త వృక్షమును ఇంట్లో పెంచుకోవడం, లేక పొలం ఉంటే పొలంలో పెంచి నిత్యం నీళ్లు పోయడం వల్ల విశాఖ నక్షత్రంలో జన్మించిన జాతకునికి ఏదైనా దోషం ఏర్పడితే ఆ దోషాలు తొలగి అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత అనురాధ నక్షత్ర జాతకులకు వృక్షము పనస చెట్టుని ఇంటి ముందర పెంచుకోవడం వల్ల, లేదా పొలం ఉంటే పొలంలో పెంచుకోవడం వల్ల నిత్యము ఆ పనస చెట్టుకు నీళ్లు పోయడం వల్ల అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకునికి ఏదైనా దోషాలు ఉంటే తొలగి మంచి అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన జాతకుడు ఇంద్రుని జాతకం కాబట్టి పోక చెట్టు ఇంటి ముందర పెంచుకోవడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది. పోక చెట్టు ఇంటికి ముందర పెంచుకోవచ్చు, లేదా పొలం ఉంటే పొలంలో పెంచుకొని రోజు నీళ్లు పోయడం వల్ల పోక చెట్టు ఎట్లా పొడుగు వేస్తుందో అన్న జ్యేష్ఠ నక్షత్ర జాతకుని అభివృద్ధి గురంగా అలాగే పైకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకుడు తప్పకుండా ఏమైనా చిన్న స్థలం ఉన్న పోక చెట్టును పెంచుకొని అభివృద్ధి సాధించగలరని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. తర్వాత మూల నక్షత్ర జాతకులు వృక్షము సజ్జ చెట్టును పెంచడం వల్ల, లేకుంటే రోజు నీళ్లు పోయడం వల్ల మూల నక్షత్రంలో పుట్టిన దోషాలు తొలగి అభివృద్ధిలోకి వస్తారు. ఎందుకంటే మూల నక్షత్రానికి పుట్టినప్పుడు చాలా గండాలు కూడా వస్తాయి కాబట్టి సజ్జ చెట్టును పెంచి రోజు నీళ్లు పోయడం వల్ల ఆ దోషాలన్నీ తొలగి విద్యాభివృద్ధి, వివాహం జరగడము జరుగుతుంది. పూర్వాషాఢ జాతకులు ఏ చెట్టు పెంచాలయ్యా అంటే చింత చెట్టును, పొలం ఉంటే చింత చెట్టును పొలంలో నాటడం, లేదా చింత చెట్టుకు నిత్యము నీళ్ళు పోయడం వల్ల పూర్వాషాఢ జాతకంలో పుట్టినప్పుడు ఏదైనా దోషాలు వచ్చినప్పుడు, లేదా మధ్యలో ఏదైనా దోషం ఏర్పడినప్పుడు, ఏమైనా ఆటంకాలు వచ్చినప్పుడు చింత చెట్టుకు నీళ్ళు పోయడం వల్ల ఆ దోషాలు తొలగి అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత ఉత్తరాషాఢలో జన్మించిన జాతకులు ఉత్తరాషాఢ నక్షత్రంలో వేరుపనస
వేరు పనస చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల కానీ పొలంలో పెంచుకోవడం వల్ల కానీ నిత్యం వేరు పనస చెట్టుని నీళ్లు పోయడం వల్ల ఉత్తరాషాఢ జాతకులకు ఏమైనా దోషాలు ఏర్పడితే ఏమైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు ఉద్యోగాల్లో ఆ వేరు పనస చెట్టుని నీళ్లు పోయడం వల్ల అన్ని తొలగి అభివృద్ధిలోకి వస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులు ఏ చెట్టుని పెంచాలయ్యా అంటే గంగరేగి చెట్టుని పెంచడం వల్ల శ్రవణ నక్షత్ర జాతకులు పెంచడము నీళ్లు పోయడం నిత్యం పోయడం వల్ల శ్రవణ నక్షత్ర జాతకులకు ఈ జాతకులకు ఏ గండాలు ఏ దోషాలు ఉండవు కానీ చాలా అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత ధనిష్ట నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది. నిత్యం జమ్మి చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు, పొలంలో పెంచుకోవచ్చు. నిత్యం నీళ్ళు పోయడం వల్ల ధనిష్ట జాతకులకు ఎందుకంటే ధనిష్ట జాతకులకు ఈ మరణ గండాలు యాక్సిడెంట్ గండాలు చాలా ఉంటాయి. కుజుని నక్షత్రం కాబట్టి జమ్మి చెట్టును పెంచుట వల్ల పాండవుల వస్త్రాలు శస్త్రాలను జమ్మి చెట్లు ఎట్లా